బీజేపీ దూకుడుతో బీఆర్ఎస్ పార్టీలో టెన్షన్ మొదలైందా? వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు కారు పార్టీలో కల్లోలం రేపుతోందా? చంద్రబాబు మోదీ మీటింగ్తో గులాబీ బాస్ అలర్ట్ అయ్యారా? అసలు గులాబీ దళానికి బీజేపీ టెన్షన్ ఎందుకు పట్టుకుంది? ఈ అంశంపై కారు పార్టీ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది? తెలంగాణలో రోజురోజుకు పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీల మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. ఒక్కసారిగా తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచడంతో గులాబీ పార్టీలో టెన్షన్ మొదలగింది. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అంటూ ప్రధానమంత్రి మోదీ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో గులాబీ పార్టీలో గుబులు రేపుతోందనే చర్చ జరుగుతోంది. ఇక ప్రధానమంత్రి మోదీ తెలంగాణ టూర్తో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ టెన్షన్ పట్టుకుందనే ప్రచారం సైతం నడుస్తోంది. హైదరాబాద్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ప్రధానమంత్రి మోదీ భేటీ మాత్రం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తాము అధికారంలోకి వచ్చే రాష్ట్రం తెలంగాణ అని బీజేపీ భావిస్తోంది. ఎప్పటి నుంచో తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 కార్పొరేటర్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఇక 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలను, 2024 పార్లమెంట్ ఎలక్షన్లో 8 ఎంపీ స్థానాలను కాషాయం పార్టీ కైవసం చేసుకుంది. అలాగే సర్పంచ్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం బీజేపీ సత్తా సాటింది. దీంతో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాను ఆ పార్టీ వ్యక్తం చేస్తోంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీజేపీ బలోపేతమైతే బీఆర్ఎస్కు రాజకీయంగా నష్టం తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందుకే మోదీ పర్యటన తర్వాత తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా టర్న్ తీసుకుంటాయనే దానిపై పింక్ పార్టీలో అంతర్గత చర్చ నడుస్తోంది. ఇక తాజాగా తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటికి మోదీ వెళ్లి దాదాపు గంటసేపు అక్కడే ఉన్నారు. ఇక ఏపీలో రాజకీయ పరిణామాలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించడంతో పాటు తెలంగాణ రాజకీయాలపై చంద్రబాబుతో మోదీ చర్చించినట్టు టాక్ వినిపిస్తోంది. అలాగే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ పైన ఇద్దరి మధ్య చర్చ జరిగి ఉంటుందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై ఎటువంటి చర్చ ఇద్దరి మధ్య జరిగి ఉంటుందనే దానిపై ఆరా తీస్తున్నారు. 2014లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలను, లోక్సభ ఎంపీని కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. ఇకపోతే ఓటుకు నోటు కేసు లాంటి పరిణామాల తర్వాత చంద్రబాబు అమరావతికి షిఫ్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ, టీడీపీల మధ్య శత్రుత్వం పెరిగింది. ఇప్పటికి సందర్భం వచ్చినప్పుడల్లా టీడీపీ టార్గెట్గా గులాబీ పార్టీ విమర్శలు చేస్తూ వస్తోంది. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని సీబీఐకి ఇచ్చింది. అదేవిధంగా విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై జరిగిన నిర్ణయాలపై విచారణ చేయాలని సీబీఐకు ఇచ్చింది. దీంతో సీబీఐ విచారణపై తెలంగాణలో ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే త్వరలో గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో 3 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తాయని టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే పోటీ అధికార కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కూటమిగా మారే అవకాశం ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రానప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం మెజార్టీ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు రెడీ అవుతోంది. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని నిలువరించేందుకు ఇప్పటికే గులాబీ బాస్ వ్యూహాలకు పదును పెడుతున్నారంట. మొత్తానికి ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్ పర్యటన ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీని అలర్ట్ చేసింది. రాబోయే రోజుల్లో బీజేపీ టార్గెట్గా బీఆర్ఎస్ వ్యూహాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.